ప్రజలందు ప్రీతి గలవాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకనే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే ఆయన దీనులను రక్షణలతో అలంకరించును. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారికి దేవుడు తన రక్షణతో అలంకరిస్తాడు అని చెప్పి దేవుని కృపలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంగ్లీష్ లో ఏ విధంగా వ్రాయబడింది ఏంటో తెలుసా? For the Lord taketh the pleasure in his people, beautify the meek with salvation. బ్యూటిఫై, అందంగా, ఎవరిని? దీనులను అందంగా రక్షణతో ఆయన అలంకరించేవాడు అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినము మనం ఏం ఆలోచించాలంటే, దేవుని ఎంత భయభక్తులు గల వారు ఏ రీతిగా ఉంటారంటే, వారు ఘనత నుండి ప్రహర్షించుదురు. వారి తల పైకెత్తేటట్లుగా దేవుడు చేస్తాడు, జీవితమును వారికి అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఆయన మందు భయభక్తులు నిలుపుతారో వారికి దేవుడు రక్షణ చేత అలంకరిస్తాడు. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురు. ఎక్కడి నుండి సంతోషిస్తారు అని అంటే, పడకల మీద ఉన్నప్పుడే. అందుకనే మన పౌలు శీలను చూస్తే అర్ధరాత్రి అంతా కూడా దేవుడిని స్తుతిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? వాళ్ళు పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్న వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఆ రీతిగా ఒకసారి ఇశ్రాయేలీయులు వారి వెనక జీవితాన్ని ఆలోచించుకుంటే, కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, 6వ కీర్తన 6వ వచనంలో చూస్తే, నాట్ యాస్ ఫార్మర్ డేస్ స్లీపింగ్. మన గడిచిన కాలంలో మనం ఏడ్చినట్లుగా కాదు. దేవుని సన్నిధికి వెళ్తే, దేవుని యొద్దకు వెళ్తే, దేవుడు మనల్ని నడిపిస్తే మన నోటి నిండా నవ్వు ఉంటుంది, మన హృదయంలో సంతోషం ఉంటుంది. మనం పడకల మీద ఉండగానే దేవుని ఆరాధిస్తాం అని చెప్పి వాళ్ళు దేవుని గుర్తు చేసుకున్నట్లుగా కనబడుతుంది. అందుకనే మరి పౌలు శీలలు దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటో తెలుసా? రాత్రంతా కూడా దేవుని స్తుతించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు వారిని రక్షణ చేత అలంకరించాడు. దేవుడికి వారంటే చాలా ఇష్టం. ఆయన ఎంత భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఆయన ప్రీతి గలవాడు. ఈ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? జీసస్ లవ్స్ యు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రీతి కలిగి ఉన్నాడు, ఇష్టం కలిగి ఉన్నాడు నీ మీద. అందుకని మనం దేవుని సన్నిధానానికి వచ్చాం. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీ జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. ఇదిగో ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. ఒక ప్రశ్న, నీవు ఆయనని ఇష్టపడుతున్నావా? నీవు ఆయనను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా? నీ ఆరాధన ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ ఆరాధన ఆయన పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినం దేవుడు నువ్వు ఆరాధిస్తే ఆయన కూడా స్వీకరించాలని ఆశపడుతున్నాడు కనుక మనందరం కూడా దేవుడిని స్తుతించడానికి ఇష్టపడదాం. అందరం కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు